హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నేను తయారు చేసిన కంపోస్ట్ ఎలా తయారు చేస్తున్నాను, చిన్న చిన్న మొక్కలు ఎలా పెట్టుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి ఈరోజు. ఇది ప్లాస్టిక్ డబ్బాలు చాలా ఉంటున్నాయి కదా ఇంట్లో, ఏ ఒకటి గిఫ్ట్లుగా వచ్చినవి. వాటికి కూడా హోల్స్ పెట్టేసుకొని మట్టి అందులో వేసేసుకొని మొక్కలుగా మొక్కలు పెట్టుకుంటున్నానండి. ఇదైతే కంపోస్ట్ అండి. పూలు, ఆకులు అవి కూడా వేసాను. మనం పూజ చేసిన పూలు అవి కూడా వేసేస్తున్నానండి. తర్వాత ఇది ఒక వారం నుంచి నేను వేసిన కంపోస్టు. నేనైతే కూరగాయలు, ఫ్రూట్స్ తొక్కలు అన్నీ ఇంకా ఏముంటే అవి మొత్తం చిన్న బకెట్లో వేసుకుంటూ ఉంటాను. మ్యాక్సిమం ఇది కుళ్ళిపోయింది. ఇంకా ఇలా కుళ్ళిన దాంట్లో మట్టి పైన కంపోస్ట్ మట్టి వేసేసుకుంటే చాలా ఫాస్ట్గా కొంచెం కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతుందండి ఇలా చేస్తుంటే. అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను. ఇదిగో ఈ బకెట్ నిండా ఉన్నది కూడా కంపోస్ట్ మట్టే. మీకు ఇదివరకు ఒక వీడియో పెట్టాను కదా కంపోస్ట్ ఎలా చేసుకుంటున్నాను అనేది. ఆ బకెట్లో కంపోస్టేనండి, అది రెడీ అయ్యింది. పొడి పొడిగా వచ్చేసింది, చూసారా, తెలుస్తుంది, మామూలు మట్టిలాగా అయిపోయింది. ఇంకా అందులో నుంచి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ నిండా కింద లేయర్ పార్ట్ మట్టి వేసుకొని మళ్ళీ ఇంకో పార్ట్ ఇప్పుడు పూలని, మనం కూరగాయల ముక్కలు వేస్ట్ కానీ, ఫ్రూట్స్ వేస్ట్ కానీ ఒక బకెట్లో వేసుకుంటూ ఉంటాను రోజు. మళ్ళీ అది వేసుకొని మధ్యలో మళ్ళీ ఇంకో లేయర్ మట్టి వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకుంటే కింద మట్టి పైన కూడా మట్టి వేసుకోవటం వల్ల అది త్వరగా కుళ్ళిపోయింది ఏంటంటే మట్టిగా త్వరగా మారుతుందండి. కంపోస్ట్ ఈజీగా మనకి 1 మంత్ లోపు మట్టిలాగా అయిపోతుంది అనమాట. ఒరిజినల్ కంపోస్ట్ మనం ఎటువంటి కెమికల్స్ అవి వాడకుండా మనమే ఇంట్లో కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చు. మట్టి చాలా బాగుంటుంది. చూసారా, ఏదో ఒక మొక్కలు అనేది మొలుస్తూ ఉంటాయండి ఆ కంపోస్ట్లో. మనం అన్ని రకాలు వేస్తూ ఉంటాం కదా. నాకైతే కాకరకాయ మొక్కలు, పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ ఏదో ఒకటి మొలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇది చిన్న మొక్క ఒకటి పీకాను చూసారా, అదైతే నిమ్మ మొక్క అండి. ఆకు స్మెల్ చూస్తుంటే నిమ్మ మొక్క స్మెల్ తెలిసిపోతుంది. ఏదో ఒక మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఇదిగో ఇందులో చూసారా, టమాటాను దోసకాయ మొలిచాయి. ఇంకా టమాటా మొక్కలు పీకేసి ఈ పక్కన బకెట్లో, కంపోస్ట్ బకెట్లోకి మార్చేసుకుంటున్నాను. మట్టి కూడా బలంగా ఉంది కదా, అందుకని ఇవి కూడా మొక్క కూడా చాలా బాగుండిద్ది, హెల్తీగా పెరిగిద్ది అని చెప్పేసి ఇంక ఈ బకెట్లో పెట్టుకుంటున్నాను. ఐదు మొక్కల పైనే మొలిచాయండి. అవన్నీ తీసేసి ఇందులో ఒక 2, ఆ పక్క దాంట్లో ఒక 2 అలా పెట్టుకుంటాను. తర్వాత నేను ఫస్ట్ స్టార్టింగ్ చూపించిన ప్లాస్టిక్ దాంట్లో అయితే కలబంద పెట్టుకుందాం అనుకుంటున్నాను. కంపోస్ట్ ఏంటంటే ఓన్లీ అది తయారవడానికి చాలా రోజులు పట్టిద్ది. ఇలా మట్టి ఇది వేసుకుంటే చాలా ఫాస్ట్గా రెడీ అయ్యిద్ది. అలానే స్మెల్ కూడా రాకుండా ఉండిద్దండి. ఇది ఫస్ట్ పీకిన మొక్క కొంచెం పెద్దగా ఉంది, మిగతా అన్నీ చిన్నగా ఉన్నాయి. అవి కూడా ఒకేసారి పెట్టేసేసుకుంటున్నాను. ఇలా మొక్క పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఇదివరకు మేడ పైన చాలా మొక్కలు ఉండేయండి నాకు. జామ మొక్క, దానిమ్మ మొక్కలు, నిమ్మ మొక్క, అన్ని రకాలు ఫ్రూట్స్ మొక్కలు ఉండేవి. ఫ్రూట్స్ ఏంటంటే అదే ఇప్పుడు చెప్పిన మొక్కలన్నీ ఉండేవి. అయితే మేడ పైన పెద్ద పెద్ద మొక్కలు పెంచకూడదు అని మా అన్నయ్య చెప్పటం వల్ల అవన్నీ తీసేసాను. ఇప్పుడు ఏంటంటే చిన్నవి ఇలా కూరగాయ మొక్కలు వాటికి పెడుతున్నాను అన్నమాట. ఇంకా అవి ఏం పెంచట్లేదు. ఇవైతే ఎప్పుడు అయిపోయింగానే మళ్ళీ పీకేసి వేరే పెట్టుకుంటూ ఉండొచ్చు కదా, అందుకని ఇలాంటి చిన్నయే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చామంతి అంటే
మళ్ళీ ఇదిగో ఈ కుండీలో కూడా ఏదో ఒక చిన్న మొక్క మొలిసిందండి. కొంచెం ఆకులు వస్తాయి కానీ అది ఏ మొక్కో తెలియదు. మనం కంపోస్ట్ మనమే తయారు చేయడం వల్ల మనకి ఏయో ఒక మొక్కలు మొలుస్తూ ఉంటాయండి. ఆ మొక్కలే పీకి పెట్టేసుకుంటే మనకి హెల్తీగా మట్టి మనమే తయారు చేసుకోవచ్చు. అలానే మొక్కలు కూడా మనకి బలంగా పెరుగుతాయి అన్నమాట. ఇవి అయితే కరివేపాకు విత్తనాలండి. కరివేపాకు విత్తనాలు కూడా అసలు ఎన్ని పడినాయో కరివేపాకు చెట్టుకి. చెట్టు అయితే చిన్న మొక్కేనండి, దానికి విత్తనాలు అయితే చాలా పడినాయి. నేను కోసేసాను, అందులోనే పడినవి ఉన్నాయి. మీకు గింజలు ఎలా ఉంటాయని చూపిస్తున్నాను. ఆ గింజలు పెట్టేసుకున్నా కూడా మొక్కలు వచ్చేస్తాయండి. పైన అయితే తులసి మొక్క, పారిజాతం అవి ఉన్నాయండి. పారిజాతం మొక్క కూడా వేశాను. ఇలా విత్తనాలు వేస్తే మొలిచింది. అవైతే పూలు, పారిజాతం పూలు చాలా బాగుంటాయి కదా, స్మెల్. కానీ డైరెక్ట్ కోయకూడదు, కింద పడినవే తీసేసి పూజ చేసేటప్పుడు తెచ్చుకొని పెడతానన్నమాట. ఆకులు కూడా నాకు కషాయం, మార్నింగ్ పూట కషాయం కాసుకోవటం కోసమని నేను ఆ చెట్టు పెట్టుకున్నాను. కాకపోతే కషాయానికి ఏమి కూడా కొయ్యట్లేదు ప్రజెంట్. ఇంకా కిందకు వచ్చేసేసానండి. పైన అవి పెట్టిన తర్వాత కింద కూడా ఇంకా బయట కలబంద మొక్క ఉంది, పెద్ద బకెట్లో ఉందండి. ఇంకా బకెట్ పగిలిపోయిందని ఇంకా ఈ కలబంద కూడా మార్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇది ప్లాస్టిక్ ఇది చూపించాను కదా, వీటికి కన్నాలు పెట్టుకున్నానని. ఇంక ఇందులో మట్టి వేసేసి ఇందులోకి మార్చుకుంటానండి. అన్ని రకాల మొక్కలు మనకి మొలుస్తూ ఉంటాయండి. కంపోస్ట్ మనకి ఏంటంటే కూరగాయల వేస్ట్ అన్నీ వేస్తూ ఉంటాం కదా, అన్ని మొక్కలు, పచ్చిమిర్చి అని, టమాటా అని, దోసకాయ, కాకరకాయ, ఇవైతే ఎక్కువగా ఈజీగా మొలుస్తాయండి. వీటిని మనం చక్కగా పెంచుకోవచ్చు. మనకి ఖాళీ ప్లేస్ ఉండాలే కానీ అలాంటి ఈజీగా చక్కగా పూస్తాయి. చామంతి మొక్క అండి, అందులోనే ఉంది. ఆ బకెట్లోనే, ఇరిగిపోయిన బకెట్లోనే చామంతి, కలబంద రెండు కలిసి ఉన్నాయి. ఇంకా కలబంద మొక్కలు అయితే రెండు పీకేసి ఇందులో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది ఎన్ని రోజుల నుంచి కలబంద పెడదాము, అవి మొక్కలు మారుద్దాం అని అనుకుంటున్నాను. అసలు టైం సెట్ అవ్వట్లేదు. ఈరోజు అనుకోకుండా మధ్యాహ్నం పూట చేశాను. పైన కూడా మేడ పైన కొంచెం ఎండగా ఉన్నప్పుడే వెళ్ళి చేశానండి. 4 ఆ టైంకే పైకెక్కి అవన్నీ తీసి పెట్టాను. రోజు టైము చేద్దాం అని అనుకోవటం టైము కుదరట్లేదన్నమాట. ఈరోజైతే ఇంకా ఇలా పెట్టేసుకున్నాను. ఇది ఒకవైపు గోడ పైన తులసి మొక్క పెట్టుకున్నాం కదా, నేను పూజ చేసుకుంటున్నాను. ఈశాన్యం వైపు కలబంద పెట్టుకుంటే మంచిది అంటున్నారు. సరే, ఇంక ఇదైతే బకెట్ కూడా మార్చాల్సిన పని ఉందని చెప్పేసి ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఇంట్లో చాలా ఉన్నాయండి. ఇంక అందుకని ఇందులోకి మార్చేసుకున్నాను. మళ్ళీ నేనైతే ప్రత్యేకంగా పూల మొక్కలకి సంబంధించి కుండీలు కొని అవేం పెట్టనండి. ఇంట్లో బకెట్లు ఏవో ఒకటి ఉంటాయి కదా వేస్ట్, ఆ వేస్ట్ వాటిల్లోనే అన్ని మొక్కలు అనేది వేసుకుంటూ ఉంటాను. మనకి ఇష్టంగా పని చేసుకుంటూ ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉండిద్దండి. నాకు మొక్కలు పెంచుకోవడం చాలా ఇష్టం. అందులో కూరగాయ మొక్కలు మనం ఏంటంటే మన చేతులతో మనం చిన్న కాయ కాపించుకున్నా సరే మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిద్దండి. అందుకని నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. మిద్దె తోటలాగా అన్నీ పెంచుకోవాలని నా కోరిక. కాకపోతే పైన అన్నీ బరువు పెట్టకూడదని అంటున్నారని ఏమి పెట్టట్లేదు, చిన్న చిన్నవే పెడుతున్నాను. ఇంకా ఒక గోడ పైన ఇది ఇలా పెట్టేశానండి. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిద్దనే అనుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.